హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు సునారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామంది మన కస్టమర్ల కోరిక మేరకు అయితే G+1 హౌజు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ, ఫ్యూచర్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఛాన్స్ ప్రాపర్టీలు తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ అయితే మీ ముందుకైతే డీల్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి ఒక వెంచర్ నుంచి వేరే వెంచర్స్కు రోడ్స్ కనెక్టివిటీ అయ్యే ప్రపోజల్ ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో ఏదైతే కింద చూస్తున్నామో మరి ఈ షటర్కు మీకు మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 10/15 అయితే చాలా పెద్ద షటర్ అయితే కింద ప్లాన్ చేశారు. పైన చూసినట్టు 1 BH కూడా దీనికైతే ఇవ్వడం జరిగింది. మరి 2 సైడ్ 30 ఫీట్ రోడ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి. వెస్ట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అలాగే నార్త్ కూడా చూసినట్టు 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. దీనికి వచ్చేసి బోరు వాటరు, మున్సిపల్ వాటరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే మరి పర్మిషన్స్ కూడా చూసినట్టయితే G+1 పర్మిషన్స్, అఫీషియల్ పర్మిషన్, మరి GHMC పర్మిషన్ అయితే దీనికి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్ విషయానికి వస్తే నార్త్ సైడ్లో ఇచ్చారు. మరి నార్త్ సైడ్ ఎంట్రన్స్లో ఈశాన్య మూల ఇక్కడ ఏరియాలో ఉన్నది కాబట్టి ఈశాన్య మూలకైతే బోర్ దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియాలో మరి బోర్ వాటర్ అయితే చాలా పుష్కలంగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్ వచ్చేసి మరి నార్త్లో ఇచ్చారు. నార్త్ సైడు ఈశాన్య మూలకు బోరు, అది మెట్ల కింద కూడా చూసినట్టయితే వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మరి మీరు హాల్ లాగా యూజ్ చేసుకోవడానికి హాలు, కామన్గా కిచెన్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. హాలు, ఇందులో కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి కిచెన్కు పక్కనే చూసినట్టు కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. అలాగే మరి షట్టర్ కూడా చూసినట్టయితే షట్టర్ సైజ్ వచ్చేసి 10/15 అయితే ఒక చాలా పెద్ద షట్టర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. కింద చూడొచ్చు ఫ్లోరింగు మంచి హై క్వాలిటీ గిన్నెతో ఉన్న ఫ్లోరింగు, పైన చూసినట్టు ఫాల్ సీలింగు, అలాగే సేఫ్టీ గ్రిల్స్, UPVC డోర్సు, లైట్ కలర్స్ అయితే అద్భుతంగా హౌస్ అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి షట్టర్ లాగా అయితే మీరు ప్రజెంట్ దీని బెడ్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఫ్యూచర్లో ఇంతకుముందు చెప్పినట్టు మరి ఫ్యూచర్లో ఈ వెంచర్ నుంచి వేరే వెంచర్కు మరి రోడ్స్ అయితే ప్రపోజల్ ఉన్నాయి కాబట్టి రోడ్స్ కనెక్టివిటీ అయితే ఇది వచ్చేసి మనకు రన్నింగ్ రోడ్లు అయితే ఫ్యూచర్లో అయ్యే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. షటర్ చూడొచ్చు చాలా విశాలంగా ఉన్నది. కింద చూడొచ్చు ఫ్లోరింగు, మరి పైన కూడా లైట్ కలర్ తోటి మంచి రూప్ ప్లాట్స్ తోటి అయితే మరి మంచి కలర్స్ అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి మరి పైన ఎలా ఉన్నదనేది కూడా ఒకసారి మరి ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK అయితే ప్లాన్ చేశారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK ఎలా చేశారని కూడా ఒకసారి కన్స్ట్రక్షన్ ఎలా చేశారు పైకి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి మనకు మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సింహద్వారం ఏదైతే ఉన్నదో సింహద్వారం వచ్చేసి మరి ఈ స్టైల్లో ప్లానింగ్ అయితే చేశారు. మరి నార్త్ ఎలాగే 30 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి నార్త్ వచ్చేసి మరి 30 ఫీట్ రోడ్డు, ఈస్ట్ కూడా రోడ్డు దీనికైతే మరి ఈస్ట్ అయితే మెయిన్ డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంట్రన్స్ చూడొచ్చు మెయిన్ డోరు ఇండియన్ టేకుడ్ తోటి మంచి హై క్వాలిటీ డోర్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మరి చౌకోట్ విషయంలో చూసినట్టు కూడా మంచి చౌకోట్లు అయితే దీనికి పెట్టడం అయితే జరిగింది. ఈ ఏరియాలో చూసినట్టు మరి ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఆగ్నేయం సైడ్ ఏదైతే ఉన్నదో ఆగ్నేయంలో కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్కు పక్కనే ఇది వచ్చేసి మరి హాల్ కూడా చూడవచ్చు 4 మూలలో స్క్వేర్లో ఉంది. హాల్ కూడా హాల్ విషయంలో కానీ మరి పెయింట్ విషయంలో చూడవచ్చు మంచి ఏషియన్ పెయింట్స్, అలాగే రాయల్ పెయింట్స్ అయితే దీనికి వేయడం వల్ల అది కూడా మరి లైట్ కలర్స్ వేయడం వల్ల అయితే చాలా అందంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. హాల్ విషయానికి వస్తే హాల్ సైజ్ వచ్చేసి మనకు 10/10 అయితే హాల్ సైజ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మీరు టీవీ నోటి పెట్టుకున్నా కూడా సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే చుట్టూ అయితే మరి తిరగడానికి కానీ చూడడానికి కానీ మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి హాల్ సైజ్ వచ్చేసి మనకు 10/10 ఉన్నది. అలాగే మరి బెడ్రూమ్ సైజ్ విషయానికి వచ్చినట్టయితే బెడ్రూమ్ వచ్చేసి 10/11 అయితే మరి బెడ్రూమ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది మరి కామన్ వాష్రూమ్కు పక్కనే మరి బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ పక్కనే బాల్కనీ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మరి ప్రాపర్టీ డైమెన్షన్ విషయానికి వచ్చినట్టయితే 11/45 11 వచ్చేసి మనకు మరి వెస్ట్లో ఉన్నది, 45 అనేది మరి నార్త్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. టోటల్గా 55 స్క్వేర్ యార్డ్ 55 గజాలలో G+1 అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద మీరు 1 BHK లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు బెడ్రూమ్ కూడా వాడుకోకుండా ఉండాలంటే మరి షటర్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి మరి హాలు,
నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంది కాబట్టి ప్రైస్ వచ్చేసి 48 లక్షల ప్రైస్ కోట్ చేస్తున్నారు. 48 lakhs అయితే ప్రైజ్ కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది కూడా స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఏదైతే మరి బడంగ్పేట్ జిహెచ్ఎంసీ పరిధిలో నాదర్గోలు విలేజ్లో వచ్చింది. నాదర్గోలు బస్వై రోడ్కు మరి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. అలాగే మరి బాలాపూర్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు 150 feet రోడ్ ఏదైతే ఉన్నదో మరి 150 feet రోడ్కు 1 నుంచి 1.2 kilometer డిస్టెన్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ సేల్కున్నా కూడా అదే తక్కువ ప్రైస్లో మరి ప్రమోషన్ కూడా చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే కుబేర ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకున్న వాళ్ళకు 10 grams సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు మరి ఇదే విధంగా ప్రాపర్టీలు సెర్చ్ చేసే వాళ్ళైతే మరి ఫైనాన్స్ కొత్త నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.